నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హీరోస్ ఈ మధ్య ఇతరత్ర బిజినెస్ల్లో కూడా వెళుతూ ఉన్నారు. కొంతమంది థియేటర్స్ పెడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువగా రెస్టారెంట్స్ పెడుతూ ఉంటారు. అలానే విజయ్ దేవరకొండ కూడా ఇప్పటివరకు ఒక 2-3 బ్రాండ్స్ తనకంటూ సృష్టించుకున్నారు. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఏదో పెడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ బిజినెస్? యాక్చువల్గా ఈరోజు విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా క్రీమ్ స్టోన్ వీరెంచ అని ఆయన హెడ్, దానికి క్రీమ్ స్టోన్ బ్రాండ్స్ తెలుసు కదా మొత్తం. దాంట్లో ఈయన ఫ్లేవర్తో ఒక ఐస్ క్రీమ్ ఉందన్నమాట. దాని పేరు విడిసి, విజయ్ దేవరకొండ క్రియేషన్స్ అని ఒకటి పెట్టారు. జనరల్గా మనకి ఖుష్బూ ఇడ్లీ అండ్ అలాగే చిరంజీవి దోశ ఇట్లా ఒక్కొక్కటి దానికి ఏదో పెడతారు కదా. ఏదో అప్పట్లో ఇంకొకటి కూడా ఉండేది, నగ్మ పేరు మీద కూడా నగ్మ నూడిల్స్ ఉండేవి. అది నగ్మకి నూడిల్స్కి సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు, బట్ అక్కడ నగ్మ నూడిల్స్. సో ఇట్లా కొన్ని ఉంటాయి. అబ్బాస్ కటింగ్, అవును, అబ్బాస్ కటింగ్ ఫేమస్, ఓళ్ళల్లో కూడా తెలుస్తుంది. అది కటింగ్ కొట్టాలంటే ఎలాంటిది, అబ్బాస్ కటింగ్ చైనా అంటారు చూడు అట్లా. సో బేసిక్గా ఈయనకు కూడా ఒక బ్రాండ్ ఏర్పడింది. సో క్రీమ్ స్టోన్ వాళ్ళు ఏం చేస్తారంటే విడిసి క్రియేషన్స్తో ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ పెట్టారు. అది ఆయన్నే సృష్టించమన్నారు. ఈ కొండాపూర్ బ్రాంచ్కి పిలిస్తే ఆయన ఏం చేశాడంటే మడగాస్కర్ ఐస్ క్రీమ్ అది తీసుకున్నాడు ఫస్ట్. దాంట్లో చాక్లెట్ వేసాడు, రిచ్ చాక్లెట్ కూడా, రిచ్ అంటే డార్క్ చాక్లెట్ అది కూడా వేసాడు. అంటే నార్మల్ చాక్లెట్ అంటే విత్ స్వీట్నెస్ ఉంటుంది, రిచ్ చాక్లెట్ కొంచెం చేదు ఉంటుంది, అంటే వితౌట్ స్వీట్నెస్, అంతే తేడా. అది కూడా వేసాడు. అండ్ దాంట్లో అలాగే బాదం, నెక్స్ట్ బిస్కాఫ్, మన బిస్కెట్ని స్ప్రెడ్ చేస్తారు. అంటే లైక్ మనకి పీనట్ బటర్ లాగా, న్యూటెల్లా లాగా బిస్కాఫ్ అని ఒక స్ప్రెడ్ ఉంటుంది, అది వేసాడు. అలాగే క్రంచీ వేసాడు. ఇవన్నీ చేసేసి మిక్స్ చేస్తే ఒకటి అయ్యింది. అది ఎలా ఉందో ఆ ఫ్లేవర్ అంటే పర్లేదులే, అసలు అన్నీ తినేవే కదా. సో ఇట్లా ఈ కలయికతో ఒక ఐస్ క్రీమ్ తయారైంది. దాని అంటే యాక్చువల్గా మన ఫస్ట్ వేసే ఫ్లేవరే మడగాస్కర్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వేసారు. సో అంటే మడగాస్కర్ ఎక్కువ మనకి వెనిల్లాకి ఫేమస్. ఓకే, మొత్తం దేశమంతా వెనిలా అక్కడి నుంచే వస్తుంది, ఆ వెనిలా బీన్స్ అవన్నీ. సో మడగాస్కర్ వాళ్ళు వెనిలా ఫేమస్ కదా. ఫస్ట్ ఆ వెనిలా ప్లెయిన్ వెనిలా, మడగాస్కర్ ఫ్లేవర్ వెనిలా వేసి, యాక్చువల్గా ప్లెయిన్ వెనిలాలో మనం ఏదో ఒక కాంబినేషన్ పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. జనరల్గా దాన్ని కొంతమంది అలా తినే వాళ్ళు కూడా ఇష్టపడతారు. మహా వాళ్ళు పెళ్లి ఫంక్షన్కి వెళ్ళి కూడా వాటి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్లెయిన్ వెనిలాలో గులాబ్ జాములు వేసి ఇంకేదో చేసి వింత వింత ప్రయోగాలన్నీ చేస్తారు. సో ఆ రకంగా ఇప్పుడు ఈ వెనీలాలో మనకి ఇది ఉంటుంది కదా, హాట్ చాక్లెట్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ క్రంచీ అంటే అది ఫ్లేవర్ కాదు, ఈ చాక్లెట్ వేఫర్ రోల్స్ అవి ఉంటాయి కదా, ఒక టైప్ ఆఫ్ అది. దాంతో ఇప్పుడు ఓవరాల్గా ఒక కొత్త ఐస్ క్రీమ్ అయితే క్రియేట్ అయిపోయింది. అది తినడానికి ఇప్పుడు జనాలు ఎగపడుతుంది దానికంటూ. అండ్ ప్రజెంట్ ఇప్పుడు అది ఐస్ క్రీమ్ మళ్ళీ ఫ్రీ. ఈ ఒక్క రోజేనా? అంటే ప్రజెంట్ అయితే ఫ్రీయే. అది ఏ ఒక్క రోజా ఎప్పుడో తెలియదు మనకు. వైజాగ్, విజయవాడ, అటు తిరుపతి, ఇటు హైదరాబాద్, అలాగే ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలో కూడా ఎక్కడైతే క్రీమ్ స్టోన్ ఇవి ఉన్నాయో అక్కడికి వెళ్ళి నువ్వు విడిసి క్రియేషన్స్ని ఫ్రీగా తినొచ్చు అని చెప్పి అయితే ఈరోజు అన్నారు. ఓకే, మేబీ ఒక్క రోజు అయి ఉంటదేమో. మేబీ అయి ఉండొచ్చు, రోజు అదే ఫ్రీగా. లేకపోతే ఉంది కదా, బంజారా హిల్స్ దగ్గర కూడా ఉంది అది క్రీమ్ స్టోన్. లేకపోతే మనం స్ట్రైట్ వెళ్తుంటే ఏదన్నా ఇంత అమౌంట్ కొంటే అది ఫ్రీ అని ఉంటదేమో తెలియదు. బట్ అదైతే ప్రజెంట్ అయితే మనకు వచ్చిన న్యూస్ ప్రకారంగా అయితే ఫ్రీ. సో ఫ్లేవర్ నేనైతే టేస్ట్ చేయలేదు ఇప్పటి వరకు, అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దాన్ని ఎట్లా ఉంటుంది. బట్ ఆ కీ ఇంగ్రీడియంట్స్ అన్ని టేస్ట్లో తెలుసు కాబట్టి ఐ కెన్ ఇమాజిన్. అంటే బేసిక్గా నేను కూడా ఒక మంచి షెఫ్ కాబట్టి నాకు అర్థమైపోతుంది అది. సో ఇప్పుడు ఆ వెనిలా ఫ్లేవర్లో ఫస్ట్ మనం ఆ బిస్కాఫ్ వెనిలా ఫ్లేవర్ కలయికి ఎలా ఉంటుందంటే, సింపుల్గా నీకు ఓరియో కాకుండా నార్మల్ మన క్రీమ్ బిస్కెట్, నార్మల్ బిస్కెట్ ఉంటుంది కదా, ఇప్పుడు పార్లే కానీ ఏదైనా నార్మల్ బిస్కెట్, బేసిక్ బిస్కెట్, మిల్క్ బిస్కెట్, మిల్క్ బిస్కెట్లో వెనిలా క్రీమ్తో ఉంటే
తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓ ఈ ప్రజెంట్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ అది. దాంట్లో ఈయన ఏం చేశాడు, చాక్లెట్ డార్క్ చాక్లెట్ రెండు వేసాడు. రిచ్ చాక్లెట్ కలిస్తేనే అది ఓరియో అవుతుంది. నార్మల్ బిస్కఫ్ వేరు, ఆ డార్క్ చాక్లెట్ కలగగానే అది ఓరియో అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఓరియో బిస్కెట్ వేసుకున్నా కూడా ఇదే ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే వాళ్ళు స్టార్టింగ్ నుంచి స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చారు అంతే. కాకపోతే ఇప్పుడు ఓరియోకి దీనికి ఇంకో తేడా ఏంటంటే, ఓరియో చాక్లెట్లో డిప్ చేసి వచ్చిన ఓరియో వచ్చింది తెలుసా ఫస్ట్. ఇప్పుడు కంప్లీట్ చాక్లెట్ డిప్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ స్వీట్ చాక్లెట్ వేయగానే ఆ ఓరియో చాక్లెట్లో డిప్ చేసినటువంటి బిస్కెట్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంటే ఆర్డర్ వస్తుంది. అంటే వీళ్ళు పడ్డ కష్టాన్ని నేను చెప్తున్నా. యాక్చువల్ పాపం ఇది బాగానే ఉంటుంది, ఇది ఇట్లా లేదని కాదు, బేసిక్ ఫ్లేవర్ తెలియడానికి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది అంటే, అవుట్ అండ్ అవుట్ ఓరియో డిప్ చేసి చాక్లెట్ డిప్ చేసినటువంటి బిస్కెట్ ఏదైతే ఉందో అది తింటే నీకు ఏదో వస్తుంది, ఇది కూడా అదే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్తుంటే, ఇంట్లో మీరు ఎవరైనా తయారు చేసుకోవాలి అనుకున్నా కూడా బేసిక్ వెనిలా తీసుకొని దాన్ని క్రీమ్ చేసేసి ఈ బిస్కెట్ని దాంట్లో క్రంచ్ చేసేస్తే ఇదే ఫ్లేవర్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్. అది ఇప్పుడు దీంట్లో చేసి, కాకపోతే ఇప్పుడు దీంట్లో ఇంకేం చేశాడంటే ఆయన క్రంచీ అవి యాడ్ చేశాడు. బేసిక్ మనకు తెలిసిపోయింది అంతే. సో ఇది అంటే ఎందుకు ఫ్రీ 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 అనగానే అక్కడి వరకు వెళ్తారు కదా, ఆ టేస్ట్ మీరు పొందాలి అంటే విజయ్ దేవరకొండను తలుచుకుంటే మరి ఈ రోజు ఫ్రీ ఇస్తారు, రేపటి నుంచి అలా కొనాలి కదా. సో అందుకని చెప్తున్నా, మీకు ఆ ఫ్లేవర్ కావాలంటే కనుక ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో అది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ బ్రాండ్తో అక్కడ క్రియేట్ అయినటువంటి ఆ బిస్కెట్ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్ అనమాట. అండ్ అలాగే నువ్వు సిల్క్ సినిమా చూస్తే కనుక దట్టి పిక్చర్, 2 సిల్క్ కాఫీ అంటారు చూసావు. ఇక్కడ నా పేరుతో కాఫీ ఫేమస్. నార్మల్ కాఫీ వేరు, సిల్క్ కాఫీ వేరు. ఆ సిల్క్ కాఫీ ఏంటంటే ఇప్పుడు మనకి కాఫీలో కప్పుచ్చినో ఇట్లాంటివన్నీ వచ్చేసాయి, లట్టే ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో సిల్క్ ఫేమస్ ఏంటంటే మనకి బేసిక్గా అందరూ ఫిల్టర్ కాఫీయే వాడేవాళ్ళు, గట్టి ఫిల్టర్ కాఫీ. సిల్క్ కాఫీ ఏంటంటే ఇంకొంచెం స్ట్రాంగ్, మిల్క్ తక్కువ, కాఫీ ఎక్కువ. అది సిల్క్ కాఫీ. లైక్ డికాషన్ అంటాం మనము, ఇంచుమించు డికాషన్. బ్లాక్ కాఫీ లానా? మరి బ్లాక్ ఉండదు, డార్క్ బ్రౌన్ అనుకోవచ్చు. మిల్క్ యాడ్ చేస్తారు కానీ ఎక్కువ, హాఫ్ లా కాకుండా కాఫీ ఎక్కువ మిల్క్ తక్కువ, కొంచెం చేదుగా ఉంటూనే స్వీట్గా ఉంటుంది. అది సిల్క్ కాఫీ. సో ఆ రకంగా ఒక్కొక్కరు కొంతమంది వాళ్ళ బ్రాండ్ అనేవి క్రియేట్ చేసుకుంటా ఉంటారు. యాక్చువల్గా క్యూట్ గా బబ్లీగా ఉన్నారనుకోండి, ఇట్లానే ఐస్ క్రీమ్లు చాక్లెట్లు పేర్లు పెట్టుకుంటే బాగా సేల్ అవుతాయి, రైట్? రైట్. సో నాకు తెలిసి మరి దీనికి ఎట్లా ఉంటుందో డిమాండ్? దీనికి డిమాండ్ అంటే బాగానే ఉంటుంది. ఆ డిమాండ్ పక్కన పెట్టేస్తే మనుషులకు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటే మన అనసూయ వాళ్ళ ది వ్యవహారం గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ది విజయ్ దేవరకొండేగా ఈయనకంటూ ఒక ది వచ్చింది కదా ఏదో రకంగా. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి క్రీమ్ స్టోన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే వీడీసీ క్రియేషన్స్ ఐస్ క్రీము అక్కడ ఆర్డర్ చేసి, అంటే ఫ్రీగా ఇచ్చినప్పుడు ఫ్రీగా తినొచ్చు, నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఆ ఫ్లేవర్ని మేము విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ మా ఊర్లో క్రీమ్ స్టోన్ అవైలబుల్ లేదు, మరి ఏం చేయాలి మేము అనుకునే వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్లేవర్, ఇది ట్రై చేస్తే కనుక సేమ్ అది తిన్న టేస్టే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.